మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. చెప్పాను కదా చింత చిగురు కోడిగుడ్డు పొడుం చేస్తానని. ఈ వీడియోలో మీకు చూపిస్తాను చింత చిగురు కోడిగుడ్డు పొడుం ఎలా చేయాలో. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. కానీ వీడియో వచ్చింది అనుకున్నాను, రాలేదు. ఎండుమిర్చి వేగిన తర్వాత జీలకర్ర, కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆవాలు వేసేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఒక 5 కాయల దాకా అయినా సన్నగా కట్ చేసి వేసాను. పచ్చిమిర్చి నూనెలో మంచిగా వేగాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలండి, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కోసాను. ఉల్లిపాయలు వేసి ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగనిచ్చేసాను. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చింత చిగురు, నేనైతే తోటలో దొరికిన లేత చింత చిగురు తెచ్చాను. ఇప్పుడు ఈ టైంలో చింత చిగురు అందరికీ దొరుకుతుంది కదా, చేసుకుంటారని, అది నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చేసుకుంటారని వీడియో చేస్తున్నాను. చింత చిగురు వేసి చింత చిగురు కొంచెం వేగిన తర్వాత అంటే 30% వేగిన తర్వాత 3 కోడిగుడ్లు వేస్తున్నాను. ఇక్కడ ఎలాగైనా చేసుకోవచ్చు. ముందు ఉల్లిపాయలు వేగిన తర్వాత కోడిగుడ్డు వేసి కోడిగుడ్డు వేగాకైనా చింత చిగురు వేసుకోవచ్చు, లేదంటే చింత చిగురు వేసాకైనా కోడిగుడ్డు వేసుకోవచ్చు. ఈ కూరకున్న ప్లస్ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మైనస్ ఏంటంటే ఎక్కువసేపు మనం వేయించుకుని ఉన్నాం అనుకోండి, నీసు వాసన వస్తుంది. కాబట్టి కొంచెం ఓపిక సన్నటి సెగ మీద కూర మాడకుండా దగ్గరుండి కూర వేయించుకోవాలి. కోడిగుడ్డు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కూరకు సరిపడే కారం కూడా వేసి 15 నిమిషాల పాటు సన్నటి సెగ మీద దగ్గరుండి వేయించాలండి. కూర చేసుకోవటం చాలా తేలిక, కానీ కూర దగ్గరే ఉండి ఎక్కువసేపు వేయించాలి. ఇక చింత చిగురు కోడిగుడ్డు పొడు రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి. నచ్చినట్టయితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.